నీ శత్రువు ఆకలి ఏం చేసిండు? రోమని 12 కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. చాలు. హల్లెలూయా. కీడును అర్థమవుతుంది. కీడు చేసిన వాళ్ళని, శత్రువులను మనం ఎట్లా జయించాలి అనే అంశం మీద ఇక్కడ అపోస్తల పౌలు గారు మాట్లాడారు. మన శత్రువులు ఉన్నారండి. మన శత్రువులను మనం ఎట్లా జయించాలి? వారి మీద ఫైట్ చేసో, వారిని కొట్టో, లేకపోతే వారిని నష్టం చేసో, వారిని భయపెట్టో, అప్పుడు మనం జయించినాం. మన లెక్క, దేవుడి లెక్క అట్లా లేదు. నీకు కీడు చేసిన వారికి మేలు చేయాలి. నీ శత్రువుకు ఆకలైతే అన్నం పెట్టు, అప్పుడు నీవు వాని మీద జయము పొందిన వాడివి. చాలా మంది అనుకుంటారుగా, నేను ఇచ్చిన కానీ భయపడి నన్ను దగ్గర తీసుకొని నాకు థమ్స్అప్ తాగట్లేదు, నాకు భయపడి నమస్తే చెప్తున్నా ఇడు అనుకుంటా. కానీ బైబిల్ చెప్తుంది, నువ్వు వాడిని జయించు, వాని నెత్తి మీద నీకు ఒక పోవచ్చు. అవునండి, గమనించండి. శత్రువులు జయించాలి అంటే ఆయుధం కాదు పట్టేది. ఏం చేయాలి? సమాధాన పడాలి శత్రువుతో. శత్రువుకు ఆకలైనప్పుడు అన్నం పెట్టాలి. శత్రువు ఆపదలో ఉంటే సాయం చేయాలి. అప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటంటే, కీడును మేలు వలన జయించాలి. మనం కీడుతోనే ముళ్ళుతోనే అంటారు కదా, అది తప్పు. దేవుడు చెప్పారు, కీడును మేలుతో జయించాలి. నీకు ఎవరైనా కీడు చేస్తే వాళ్ళకి మేలు చేయి, అప్పుడు నువ్వు జయించినమే. అప్పుడు జయము మనది, వాళ్ళది కాదు. వాడు చేయమోదంటే ఎట్లయితాడంటే, వాడు ఒకవేళ అనుకుంటాడు, నాకు భయపడి నా పక్కన చేయలేదా, ఇది బెదిరించినాము. కానీ దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఏ కీడును మేలు చేత జయించవచ్చు. మన శత్రువుని, మనకి ఎవడైతే శత్రువు ఉన్నాడో, మనం ఎవడైతే తిడతాడో, మన ఎవరి మీద నిద్రలేస్తాడో, మనం ఎవరైతే శపిస్తాడో వాళ్ళని ఏం చేయాలట? మేలు చేయాలి. ఏదో ఒక మేలు చేసి జయించు. అప్పుడు జయం నీది. ఆలోచించాలి. మనం జయించాలంటే మన శత్రువుకు సహాయము. అది దేవుడి భాష. మన భాష పొడి సిద్ధాంతం. అది శత్రువు ఆకలి కొంటే అన్నం పెట్టమన్నాడు. ఎట్లా? బాగా తెలుస్తుంది మనకు, లంచ్ కదా, నేను పెట్టమంటాను. శత్రువును ప్రేమించు, శత్రువుకు అన్నం పెట్టు. మనకు శత్రువులు 2 రకాలు ఉంటాయి. ఒకటి బయట శత్రువులు, రెండవది లోపల శత్రువులు. మన మీదకి బయటకు రాకపోవచ్చు, బయటికి అది అప్పోవచ్చు. దావీదు గురించి మొదలు జరిగింది. దావీదు కుటుంబం మీదకి రావడానికి ఎవరికి ధైర్యం లేదు. అప్పుడు ఎక్కడి నుంచి శత్రువు అంటే దావీదు నుంచి వచ్చింది. ఒకవేళ మనకు శత్రువులు లేస్తే ఏం చేయాలి?